వృద్ధులకు గౌరవం, వైద్య సంరక్షణ, సంతోషమైన జీవనాన్ని అందించే లక్ష్యంతో అమృత సీనియర్ లివింగ్ నూతన కేంద్రాన్ని గచ్చిబౌలిలోని ఎన్టీఆర్ క్రెస్ట్ భవనంలో ఘనంగా ప్రారంభించారు. ఈ అత్యాధునిక కేంద్రం అసిస్టెడ్ లివింగ్ సేవలు, అడ్వాన్స్డ్ రీహాబిలిటేషన్ సౌకర్యాలను సమగ్రంగా అందిస్తుంది. భారతదేశంలో పెరుగుతున్న వృద్ధ జనాభా అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇది రూపొందించబడింది. హైదరాబాద్ను సీనియర్ కేర్ హబ్గా అభివృద్ధి చేయాలనే లక్ష్యానికి ఈ కేంద్రం ఒక ముందడుగని చెప్పవచ్చు. సీఈఓ శ్రీ శేష్ కొండపల్లి ఈ కేంద్రాన్ని విజయ్ ఒడ్డిరాజు, డాక్టర్ మాధవి, డాక్టర్ సరితలతో కలిసి స్థాపించారు. ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ మేనేజింగ్ ట్రస్టీ, హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ వైస్ చైర్పర్సన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన నారా భువనేశ్వరి ఈ కేంద్రాన్ని ఆవిష్కరించారు. సినీ నిర్మాత నందమూరి రామకృష్ణ, జయబేరి గ్రూప్ వ్యవస్థాపకులు మాగంటి మురళీమోహన్, లీడ్స్ ఫార్మా ఎండీ అండ్ సీఈఓ డాక్టర్ బి ప్రభాశంకర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇలాంటి కేంద్రాలు మానసిక ఆరోగ్య ప్రాధాన్యతను తెలియచేస్తాయని, శేష్ కొండపల్లి మరిన్ని సెంటర్లు ప్రారంభించాలని నారా భువనేశ్వరి ఆకాంక్షించారు. సినీ నిర్మాత నందమూరి రామకృష్ణ మాట్లాడుతూ ఈ కేంద్రంలో సీనియర్లు తమ ఇంటిలో ఉన్న వాతావరణమే ఆస్వాదించగలరని పేర్కొన్నారు. సో ఇవాళ అమృత సీనియర్ లివింగ్ సెంటర్ అనేది ఇనాగ్రేషన్ జరిగింది. సో నేను శేష కొండపల్లి గారికి, ఆయన టీమ్కి, బికాస్ టీమ్ ఈజ్ ఆల్వేస్ వెరీ ఇంపార్టెంట్. నేను టీమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆయన ఆలోచన అన్నీ ముందుకు తీసుకెళ్లాలంటే టీమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అట్లానే ఆయన చాలా ఆలోచనతో ఈ అమృత సీనియర్ లివింగ్, నేను మళ్ళీ చెప్తున్నాను, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ అ నీడ్ ఆఫ్ ది అవర్ అన్నట్టు. ఇప్పుడు మనకి పోస్ట్ ఆపరేటివ్ కేర్, ఒక ఆపరేషన్ అయిన తర్వాత ఎస్పెషలీ సీనియర్స్కి దే నీడ్ దట్ ఫ్రెండ్షిప్. వాళ్ళు ఎవరితో మాట్లాడాలన్నా, వాళ్ళు బాధలు చెప్పుకోవాలన్నా, ఆర్ ఎనీథింగ్ లైక్ ఎమ్మటే నర్సింగ్ కానీ డాక్టర్స్ కానీ అన్నీ అండర్ వన్ రూఫ్లో దొరకటం వాళ్ళకి చాలా సంతోషంగా ఉంటుంది. 10 హాస్పిటల్స్ తిరగకుండా ఇట్ విల్ బీ అండర్ వన్ రూఫ్. దే విల్ గెట్ ద ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ కానీ వాట్ ఎవర్ దే ఆర్ మిస్సింగ్, అది ఇంట్లో దొరకంది అది ఈ సీనియర్ లివింగ్లో తప్పకుండా ఆయన ఇస్తామని హామీ ఇచ్చారు, చేస్తారు కూడా. అట్లానే ఇట్లాంటి సెంటర్స్ చాలా అవసరం. మరి నేను ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలండి. ముఖ్యంగా వారు చెప్పినట్టు ఇది ఒక సీనియర్ లివింగే కాదండి, ఒక ఇల్లు లాంటిది. ఇక్కడ వస్తే మన ఇల్లు వదిలేసి వచ్చినా కూడా కొంతమంది సీనియర్ వయసులో పెద్దలందరూ వచ్చినప్పుడు మళ్ళీ ఇంట్లో ఉన్న ఫీలింగ్ రావాలని వాళ్ళకి కావాల్సిన వస్తువులన్నీ వట్టి ఒక నర్సింగే, పోస్ట్ ఆపరేటివ్ కేర్ కాకుండా అన్నీ, ఇటు న్యూరాలజీ, గైనకాలజీ, ఆర్థోపెటిక్స్, అన్ని ఫిజియోథెరపీ అన్నీ పెట్టారు. దాంతోపాటు ఒక ఇల్లు అట్మాస్ఫియర్ ఉండాలని ఒక లైబ్రరీ, అలాగే టెరెస్ మీద ఒక చిన్న క్యాఫ్టీరియా, వాళ్ళకి రిలాక్స్ అవ్వండి, ఎక్కడ వాళ్ళకి ఇబ్బంది కాకుండా మన ఇంట్లో ఉన్న ఫీలింగ్ రావడానికి వాళ్ళకి కావాల్సిన వస్తువులను పెట్టారు. పెరుగుతున్న నగరంలో ఉద్యోగులకు సీనియర్లను చూసుకోవడం ఇబ్బందిగా మారినప్పుడు ఇలాంటి హోమ్స్ వెసులుబాటు ఇస్తాయని జైబేరి గ్రూప్ వ్యవస్థాపకులు మాగంటి మురళీమోహన్ అన్నారు. మేడం భువనేశ్వర్ గారితో ఇనాగ్రేట్ చేయబడింది. చాలా సంతోషంగా ఉంది. ఆవిడతో పాటు నేను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే అదృష్టం నాకు కలగజేసినందుకు శేష్ కొండపల్లి గారికి, అలాగే వారి బృందం అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముందు ముఖ్యంగా రామారావు గారి సుపుత్రుడు రామకృష్ణ గారి బిల్డింగ్ ఇది. ఒక మంచి కార్యక్రమానికి ఇవ్వాలి అని చెప్పి ఆయన రెంట్ ఇవ్వకుండా కూడా ఉంచుకుంది. ఒక మంచి ఇన్స్టిట్యూషన్కి ఆయన చాలా రీజనబుల్ కండిషన్లో ఆయన ఇచ్చి ఈ కార్యక్రమంలో చేస్తున్నందుకు వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. రాబోయే రోజుల్లో ఈ సీనియర్ హోమ్స్ అనేది, సీనియర్స్ లివింగ్ అనేది చాలా అవసరం. పట్టణాలు విపరీతంగా పెరిగిపోయినాయి, ఇంటెద్దులు విపరీతంగా పెరిగిపోయినాయి. మరి జాబ్స్ చేసే వాళ్ళందరూ కూడా ఇంట్లో సీనియర్ సిటిజన్స్ ఉంటే వాళ్ళని చూసుకోవటం కానీ, లేకపోతే ఏదైనా ఆపరేషన్ అయిన తర్వాత పోస్ట్ ఆపరేషన్గా కొన్నాళ్ళు ఉండాలి అన్న చేసినా ఏదొచ్చినా కూడా ఇలాంటి హోమ్స్ ఉంటే అందరికీ కన్వీనియంట్గా ఉంటుంది. ఎందుకంటే భార్య భర్త ఇద్దరు కూడా ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉన్నప్పుడు ఇంటి దగ్గర ఉన్న సీనియర్ సిటిజన్స్ చూసుకోవడం అనేది కొంచెం కష్టం. అందుకని ఇలాంటి హోమ్స్లో పెట్టుకొని ఇట్లా పెట్టుకునేటైతే చాలా బాగుంటుంది. ఇతర దేశాలు చూస్తే, ముఖ్యంగా నేను అమెరికాలో చాలా చోట్ల సెంటర్స్ ఇట్లాంటివి చూశాను, సీనియర్ సిటిజన్ హోమ్స్ అని. ఇవన్నీ కూడా
విదేశాల్లో మాదిరిగా రిటైర్మెంట్ ప్లానింగ్లో సీనియర్ హోమ్స్ భాగం కావాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. శేష్ కొండపల్లి మాట్లాడుతూ 2030 నాటికి వృద్ధ జనాభా పెరుగుతున్న నేపథ్యంలో ఈ కేంద్రం గౌరవంతో కూడిన జీవనం, ఆరోగ్య భద్రత, స్వతంత్రత మరియు కమ్యూనిటీ అనుబంధం కలిగిన కొత్త జీవన మోడల్ను అందిస్తుందని తెలిపారు. ఈరోజు అమృత సీనియర్ లివింగ్ అడ్వాన్స్డ్ రీహాబిలిటేషన్ సెంటర్ ఇనాగ్రేషన్కు మేము అడగగానే అంగీకరించి వచ్చిన శ్రీమతి నారా భువనేశ్వర్ గారికి, అలాగే పూర్వ పార్లమెంట్ సభ్యులు, మనందరికీ పరిచయమైన గొప్ప నటులు శ్రీ మాగంటి మురళీమోహన్ గారికి, ఈ ప్రాజెక్ట్ మొదలుపెట్టిన దగ్గర నుంచి నాకు అన్నలాగా ఉండి సపోర్ట్ చేసిన ఈ బిల్డింగ్ యజమాని శ్రీ నందమూరి రామకృష్ణ గారికి ముఖ్యంగా మొదట ధన్యవాదాలు. అలాగే మేము అడగగానే వచ్చిన డాక్టర్ ప్రభాశంకర్ గారికి కూడా కృతజ్ఞతలు. అమృత సీనియర్ లివింగ్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే, మనం పెరుగుతున్న కెరీర్ ఆప్షన్స్, తర్వాత ప్రయాణాలు, పిల్లలు వేరే దేశాల్లో సెటిల్ కావటం, ఇక్కడ ఇంట్లో పని మనుషులు దొరక్కపోవటం, ఇట్లాంటి ఎన్నో ఇబ్బందుల వల్ల పెద్దలు కొంచెం ఒక రకమైన అనాసక్తకు గురవుతున్నారు. వాళ్ళ ఆరోగ్యాలు బాగున్నా మాట్లాడే మనుషులు దొరకట్లేదు. వాళ్ళ వయసు వాళ్ళతో తిరిగి వాళ్ళ ముచ్చట్లు పంచుకోవడానికి మనుషులు దొరకట్లేదు. అట్లాగే ఏదైనా అనారోగ్యం సంభవించి వాళ్ళు ఏదైనా హాస్పిటలైజేషన్ అయితే మళ్ళీ ఇంటికి వెళ్ళాలంటే మధ్యలో వాళ్ళకు కొంత టైం అవసరం అవుతుంది. సపోజ్ మోకాళ్ళ ఆపరేషన్ అనుకోండి, లేకపోతే ఏదైనా హార్ట్ ఆపరేషన్ అనుకోండి, హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కాగానే ఇంటికి వెళ్ళడం కష్టం, వాళ్ళకు కొంత సూపర్విజన్ కావాలి. సో ఇట్లాంటి అవసరాలను గుర్తుంచుకొని పెద్దలకి వాళ్ళకు గౌరవాన్ని ఇస్తూ, అట్లాగే వాళ్ళతోటి ఆత్మీయంగా పలకరిస్తూ, వాళ్ళకు కావలసిన మినిమం నెసెసిటీస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని మా శక్తి మేరకి మంచి మంచి ప్రమాణాలతో, మంచి మంచి టీమ్ తోటి మేము ఈ సంస్థను ప్రారంభించాం.